నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. పుష్యమాసం మరికొద్ది రోజులతో ముగియనుంది. ఇంకా చెప్పాలంటే జనవరి 29వ తేదీతో అంటే మౌని అమావాస్యతో ముగియనుంది. ఈ అమావాస్య అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీలక్ష్మిని పూజిస్తారు. మరి వారిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతో పాటు కుటుంబ శ్రేయస్సు కలుగుతోంది. మోక్షాన్ని సైతం పొందుతారు. ఈ రోజు నదీ స్నానంతో పాటు దాన ధర్మాలు చేయడం వల్ల మన పూర్వీకుల ఆత్మ సైతం సంతృప్తి చెందుతుంది. పూర్వీకులకు తర్పణం వదులుతారు. పిండదానం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. పలు శుభకార్యాలు కూడా జరుపుతారు. మౌని అమావాస్య జనవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ మరునాడు జనవరి 29వ తేదీ 6 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో మౌని అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజున 2వ మహాకుంభ అమృత స్నానం సైతం పలువురు ఆచరిస్తారు. మౌని అమావాస్య రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మిని పూజించడం, స్నానం చేయడంతో పాటు పూర్వీకుల తర్పణం, పిండదానం కూడా చేస్తారు. ఈ రోజు పిండదానం, తర్పణం ద్వారా పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. ఈ రోజు ఉపవాసం కూడా పాటిస్తారు. మౌని అమావాస్య ఉపవాసం చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు గంగామాతను సైతం భక్తి శ్రద్ధలతో పూజించండి. సూర్యదేవుని కూడా ఆరాధిస్తే మంచిది. ఈ రోజు మౌన వ్రతం పాటించాలి. ఈ వ్రతం పాటించడం వల్ల పలు ప్రయోజనాలు సమకూరుతాయి. వీటి వల్ల శుభ ఫలితాలు సైతం కలుగుతాయి. ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి, అంటే శాకాహారమే తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.